దొండకాయ ములక్కాయ కూర వండుతున్నాను. దాంట్లోకి దొండకాయలు ములక్కాయలు ఉడకబెట్టేశాను. ఉడకబెట్టి కొద్దిగా దింపే ముందు లైట్గా ఉప్పు వేసి ఉడకబెట్టానండి. ఇది ఇప్పుడు తాలింపులో వేసాను అనమాట. ఈ కూర ఉడికిపోయినవి, ఇవి ఏగాలి. ఈ లోపల ఇదిగోండి దాంట్లో కావాల్సిన దినుసులు అనమాట. వేరుశనగ గుళ్ళు, మినపప్పు, శనగపప్పు, జీలకర్ర ఇవి వేపుతున్నాను. ఇవి వేగినాక వేగిపోయినాక ఇవి మనం మిక్సీలో పట్టుకుందాం. చల్లారినాక వెల్లుల్లిపాయలు వేసి మిక్సీలో పట్టుకోవాలండి. మిక్సీలో పట్టుకుంటే కూరలోకి బాగుంటుంది. దీంట్లో ఉప్పు వేసానండి. ఉప్పు వేసి కొద్దిగా వేపుతున్నాను. వేగాలి. వేగితే పచ్చి ఉడికినాయి కదా, కొద్దిగా వేగితే బాగుంటుంది అన్నమాట కూర. దీంట్లోకి ఇప్పుడు ఈ మసాలా వేసుకున్నాను. ఇదిగోండి కారమును పొడి మొత్తం వేసాను. ఈ పొడితో వేపుదాం. చపాతీలో బాగుంటుందండి. ఇదిగోండి కొద్దిగా వేగనిచ్చేసి మూత పెట్టుకోవడమే అండి. మనం చపాతీలోకి వేసుకుంటే చాలా బాగుంటుంది. మీరు కూడా చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. లైక్ చేస్తున్న వాళ్ళకి కూడా, షేర్ చేసుకున్న వాళ్ళకి కూడా థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. నా వీడియోలు చూస్తున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి. నమస్తే అండి. అందరికీ నమస్కారాలు.